హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వంటల వేదిక. ఈరోజు నేను తయారు చేయబోయేది చిన్న చేపల పులుసు. సూపర్ టేస్టీ అండ్ రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఇక్కడ మనము ఒక ఆరెంజ్ సైజ్ అంతా చింతపండుని వాటర్లో నానబెట్టుకోవాలి. దీనికోసం చింతపండు కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇంకా ఒక స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం ఎండు కొబ్బరి, 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే ఆనియన్, అల్లం వెల్లుల్లి మరియు పచ్చిమిర్చి. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా కూడా వాడుకోవచ్చు. తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చిన్న చిన్న చేపలు. ఈ చేపల పేరు వచ్చేసి జెల్లలు అంటారు. మీకు ఇవి తెలిసినట్లయితే కమెంట్ చేయండి. ముందుగా ఈ చేపల్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఇక్కడ దీనికి చూపించినట్లుగా తల మరియు తోక భాగాలు నీట్గా చేసుకోవాలి. ఇది క్లీన్ చేసుకునేటప్పుడు సాల్ట్తో చేసుకున్నట్లయితే ఈజీగా క్లీన్ అయిపోతాయి. తర్వాత ఇలా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కడాయి తీసుకొని ఇంతకుముందు మనం చూపించిన కొబ్బరిని ఇలా డ్రై ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ కూడా కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి, లేదంటే మాడిపోతుంది. తర్వాత దీనిలోకి ఇందాక చూపించిన మన మసాలా అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పులుసుకి ఈ మసాలా పేస్టే ఎక్కువ టేస్ట్ని ఇస్తుంది. ఈ పులుసుకి ఇదే సీక్రెట్ కూడా. ఇవన్నీ వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీకు పులుసు చిక్కగా రావాలంటే ఈ ప్రాసెస్ కంపల్సరీ చేయాల్సిందే. చూసారు కదా, ఈ విధంగా కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యి కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోనికి ఇలా వెల్లుల్లి మరియు అల్లం యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నట్లయితే మీరు అది కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫ్రెష్గా ఉండాలని చెప్పేసి అల్లం వెల్లుల్లి కూడా గ్రైండ్ చేస్తున్నాను. ఇందాక వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి, అలాగే మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్ మరియు మసాలా దినుసులు, అవన్నీ కూడా దీంట్లో యాడ్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ లాగా మనకి మిక్సీ వచ్చేస్తుంది. చాలా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పులుసు ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు, అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి చిటపటలాడిన తర్వాత దీనిలోకి ఇందాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి యాడ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. తర్వాత దీనిలోకి ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి మాడిపోకుండా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత దీనిలోకి ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మిశ్రమం ఉంది కదా, అది దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి కొంచెం పసుపు యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 3 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా మనకి పసుపు వేసిన తర్వాత ఫ్రై చేసుకున్నాక ఇలా ఆయిల్ పైకి వచ్చేస్తుంది. ఇంతవరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోనికి ఇందాక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ నానబెట్టిన చింతపండు నుంచి జ్యూస్ సపరేట్ చేసుకొని దీనిలోనికి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా జ్యూస్ తీసుకొని యాడ్ చేసుకోవాలి.
ఈ జ్యూస్ మరియు ఆ పేస్ట్ రెండు కూడా కలిసేలా ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు మరిగించుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి కారం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 4 స్పూన్స్ వరకు కారం యాడ్ చేస్తున్నాము. మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే 1 స్పూన్ తగ్గించి వేసుకోండి. మీ కారపొడిని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా కారం వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మరిగించుకోవాలి. తర్వాత ఒకవేళ మీకు పులుసు చిక్కగా అనిపించినట్లయితే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మేము కూడా చిక్కగా అనిపించినందుకు కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాము. మీరు పల్చగా తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 2 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మేము గల్ల ఉప్పు వాడుతున్నాము. గల్ల ఉప్పు అయితే 1.5 స్పూన్ యాడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ చేపల్ని కూడా యాడ్ చేస్తున్నాము. ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత ఉప్పు వేసుకొని ఇలా చేపల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో చేస్తే చేపలు విరగకుండా ఉంటాయి. సాల్ట్ మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా నార్మల్ సాల్ట్ అయినా కూడా వాడుకోవచ్చు. ఇలా చేపలు వేసిన తర్వాత ఒకసారి చేపలు విరిగిపోకుండా మెల్లగా కలుపుకోవాలి. ఈ చేపలు పులుసుతో పాటు ఉడుకుతాయి కాబట్టి చిదిరిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మరిగించుకోవాలి. మనకి పులుసు ఇలా మరుగుతుంది కదా. ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు దీనిలో కొంచెం మెంతిపిండి యాడ్ చేసుకోవాలి. మెంతిపిండి యాడ్ చేయడం వలన ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే మనకి ఫిష్ పులుసు అనేది కంప్లీట్ అయింది అని తెలవడానికి మనకి ఫిషెస్ అనేవి పైకి వచ్చేస్తాయి. ఇక్కడ మా మమ్మీ ఆయిల్ యాడ్ చేస్తున్నారు. ఏ పులుసులోనైనా కూడా ఇలా మరిగేటప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఆయిల్ వేసాక కలుపుకోవాలి. తర్వాత దీని మీద మూతని పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. పులుసు మరిగిన తర్వాత మూత తీసి కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన ఫిష్ పులుసు టేస్టీగా రెడీ అయిపోతుంది. ఈ పులుసు ఒక్కసారి చేసి చూస్తే మళ్ళీ మళ్ళీ చేయాలి అనిపిస్తుంది. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఈ పులుసు వెంటనే కాకుండా ఒక ½ అన్ అవర్ తర్వాత తింటే రుచి ఇంకా బాగుంటుంది. చూశారు కదా, ఇక్కడ మనకి ఫిషెస్ అన్నీ కూడా ఎలా పైకి తేలిపోయాయో. ఈ విధంగా వచ్చాక మన పులుసు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఈ ఫిష్ పులుసుకి కాంబినేషన్గా వేడి వేడి అన్నం లేదా జొన్న రొట్టెతో తింటే అసలు రుచి తెలుస్తుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అమ్మ వంటల వేదిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.